హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియో ఇంటర్మీడియట్ సెకండరీ జువాలజీ సంబంధించినటువంటి ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక వ్యవస్థ, దీనికి సంబంధించినటువంటి లెసన్ సంబంధించినటువంటి 4 మార్క్స్ నాలో చెప్పుకుంటున్నాం మనం. అదే దీనికి సంబంధించినటువంటి 3-4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ప్రతిదీ కూడా నేను ప్లేలిస్ట్ లో పెట్టడం జరుగుతుంది. సో ఇదేంటంటే 4th క్వశ్చన్. సో క్వశ్చన్లోకి వెళ్లే ముందు మాక్సిమం నా వీడియోస్ కనుక మీరు నచ్చితే మాక్సిమం మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటే ఎవరికైనా సరే షేర్ చేయండి. అంటే ఈ టైంలో వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. సో ఎందుకంటే మనకి క్లాసెస్ అనేవి కొద్దిగా బెటర్గా స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి కాలేజెస్లో వాటిలోను. సో మాక్సిమం వీడి ద్వారా వీళ్ళకి కొంతవరకు అంటే అందుకే నేను క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర అంటే మెటీరియల్ ఉన్నా లేకపోయినా ఏ లెసన్స్ ఉంటాయి దానికి సంబంధించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలని మనకి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతుంది కాబట్టి నేను క్వశ్చన్ ఆన్సర్స్ వైజ్గా చెప్తున్నాను. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను లెసన్ వైజ్గా కూడా నేను వీడియోస్ పెట్టడం జరుగుతుంది. లెసన్ లోకి వెళ్తే 4th క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ. హ్యూమరల్ లేదా దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధక సంవిధానం అంటే ఏమిటి? ఇక్కడ మనం చూడండి, దేహ ద్రవాలు మనకి హ్యూమరల్ అంటే మనకి దేహ ద్రవాల ద్వారా జరిగేటటువంటి రోగ నిరోధక సంవిధానం ఎలా ఉంటుందండి వివరించమని జరిగింది. ఆన్సర్కి వచ్చేసరికి ద ఇమ్యూనిటీ మీడియేటెడ్ బై ద యాంటీబాడీస్ రిలీజ్ ఇన్ టు ద ఫ్లూయిడ్స్. ఇందులో మనకి ఏమవుతుందంటే యాంటీబాడీస్ అనేవి ఫ్లూయిడ్స్ లో రిలీజ్ అవుతాయి. సో ఏ ఫ్లూయిడ్స్ లో రిలీజ్ అవుతాయి అంటే యాంటీబాడీస్ అనేవి ప్లాస్మా, అదేవిధంగా లింఫ్. సో ఎందువల్లంటే ప్లాస్మా అనేది మనకి బ్లడ్ లో ఉంటుంది, లింఫ్ కూడా మన బ్లడ్ నుంచి రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రెండిట్లో రిలీజ్ అవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి కూడా ఈ యాంటీబాడీస్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. సో యాంటీబాడీస్ అనేవి బాడీ మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఎక్కడైనా సరే ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఏమన్నా మనకి యాంటీజెన్స్ ఏమన్నా బాడీలోకి ఎంటర్ అయితే, అంటే యాంటీజెన్స్ అంటే సూక్ష్మజీవులు. సో సూక్ష్మజీవులు మనం ఏమంటాం యాంటీజెన్స్ అంటే చెప్పుకున్నాం. సో దాన్ని చంపడానికి కావాల్సిన వాటిని మనం యాంటీబాడీస్ అంటాం. సో యాంటీబాడీస్ అనేవి ఏమవుతాయంటే ఫ్లూయిడ్స్ లో రిలీజ్ అవుతాయి. అంటే మనకి ప్లాస్మా లింఫ్ లోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా రిలీజ్ అవ్వడం అవుతుందంటే ప్లాస్మా లింఫ్ ఇవన్నీ కూడా మనకి బాడీ మొత్తం ఫ్లో అవుతాయి. కాబట్టి ఎక్కడ మనకి ఎటువంటి యాంటీజెన్ అంటే సూక్ష్మజీవులు వైరస్ లో అవచ్చు, బ్యాక్టీరియా అవచ్చు, సో ఇవి ప్రతిజనకాలు అంటాం. ఈ ప్రతిజనకాలు లోపలికి ప్రవేశించిన వెంటనే ఇవి ఏంటంటే దాని మీద ఎఫెక్ట్ చూపించడానికి అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏంటంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాం. అంటే యాంటీబాడీస్ అనేవి ఫ్లూయిడ్స్ లోకి రిలీజ్ అవ్వడాన్ని మనం ఏంటంటే హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటే. సో ఆ రకంగా మనకి ఇమ్యూనిటీ రావడం జరుగుతుంది. అంటే ప్రతి దేహాల ద్వారా జరిగే రోగ నిరోధకత దేహంలోని కొన్ని ద్రవాలలోకి విడుదల చేస్తారు. ద్రవాలు అంటే ఏంటంటే మనకి ప్లాస్మా ఒకటి, శోషరసం ఒకటి. సో ప్లాస్మా అంటే బ్లడ్ లో ఉన్నటువంటి సెల్స్ అనేది తీసేస్తే మీ రిమైనింగ్ లిక్విడ్ మనం ప్లాస్మా అంటాం. అలాగే శోషరసం అంటే మనకి బ్లడ్ నుంచి మనకి ఫిల్టర్ అయి రాగా ఉన్నటువంటి ఆ లిక్విడ్ మనం ఏంటంటే శోషరసం అంటాం. ఈ రెండింటిలోనూ కూడా విడుదల అవడం జరుగుతుంది. ఏవి? ప్రతి దేహాలు. సో ఇలా విడుదల చేసేటువంటి రోగ నిరోధకతని మనం ఏమంటే మనకి హ్యూమరల్ లేదా దేహ ద్రవాల్లోకి వస్తుంది. కాబట్టి దేహ ద్రవ మనకి రోగ నిరోధకత అని చెప్పొచ్చు. అయితే మనకి ఏమవుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి దీస్ యాంటీబాడీస్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ బి సెల్స్. సో ఏవైతే యాంటీబాడీస్ అన్నావి, యాంటీబాడీస్ ఎక్కడ రిలీజ్ అయినాయి? మనకి ప్లాస్మా లింఫ్. ఇంకా ప్లాస్మా లింఫ్ గురించి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి అక్కడే జరుగుతుంది. కాబట్టి సో దాని గురించి చెప్తాం. అయితే ప్లాస్మా లింఫ్ లో ఉన్నటువంటి ఇవి ఎక్కడ ఉంటాయంటే యాంటీబాడీస్ అనేవి బి సెల్స్ మీద ప్రెసెంట్ అవుతాయి. అలా చెప్పుకున్నాం, బి సెల్స్ ఉంటాయని చెప్తున్నాం. బి సెల్స్ మీద యాంటీబాడీస్ ఇలా ఉంటాయని చెప్పుకున్నాం. సో యాంటీబాడీస్ అనేవి ఇలా ఉంటాయి. ఇది బి సెల్ అయితే సో దీని మీద మనకి ఏంటి, దీని యొక్క సర్ఫేస్ మీద మనకి ఏమవుతాయి ఈ యాంటీబాడీస్ వై షేప్ లో ఉంటాయి. లాస్ట్ వీడియోలో కూడా మనం పెట్టడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా. సో చూడండి అది. సో అయితే ఈ వై షేప్ లో ఉన్నటువంటి అంటే ఈ యాంటీబాడీస్ అనేవి అవుతుంది బి సెల్స్ తాలూకా సర్ఫేస్ మీద ఉంటాయి. అంటే ప్రతి దేహాలు బి కణాల యొక్క ఉపరితలం యందు ఉంటాయి. బి తలం యొక్క ఉపరితలం ఇది. సో దీని మీద మనకి ఉండడం జరుగుతుంది. ఇవి మనకి ప్రతి దేహాలు. సో అది. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ద యాంటీజెన్స్ గెట్ అటాచ్డ్ టు ద ఫ్యాబ్ అండ్ ఆఫ్ యాంటీబాడీస్. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్యాబ్ అండ్ అని చెప్పుకున్నాం. అక్కడ కూడా మనం చెప్పుకున్నాం వై షేప్ లో ఉంటాయని చెప్పుకున్నాం. ఇందులో సో వై షేప్ లో ఉన్న వాటిని మనం ఫ్యాబ్ అండ్స్ అంటాం. ఇది సో ఇక్కడ మనకి ఇది మనకి యాంటీజెన్ వచ్చి ఫ్యాబ్ అండ్ లో మనకి అటాచ్ అవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ యాంటీజెన్ గెట్ అటాచ్ టు ఫ్యాబ్ అండ్ ఆఫ్ యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ ఇవి ఫ్యాబ్ అండ్లు. సో ఇవి ఎవరైనా ఫ్యాబ్ అండ్ ఎప్పుడు కూడా మనకి పైకి ఉండవాలి అవుతుంది. యాంటీజెన్ అవి పట్టుకోవడానికి అటాచ్ అవ్వడానికి, యాంటీజెన్ వచ్చి అటాచ్ అవ్వడానికి కూడా ఇలా వెళ్ళి దాన్ని అటాచ్ చేయడానికి కూడా అవి అటువైపు సర్ఫేస్ అంటే ఈ సర్ఫేస్ లో ఉండడం జరుగుతుంది. సో ఫేవర్ ద బి సెల్స్ ఎంగల్ఫ్ టు యాంటీజెన్ టు ప్రాసెస్. సో ఆ తర్వాత మనకి ఫర్దర్ గా ప్రాసెస్ ఏం జరగాలో ఆ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. అంటే ప్రతి జనకాలు ప్రతి దేహం యొక్క ఫ్యాబ్ చివరిలో బంధనం చెందుతాయి. సో ఇవి ఫ్యాబ్ చివర్లు, ప్రతి దేహం యొక్క ఫ్యాబ్ చివరిలో ఈ ప్రతి జనకాలు అంటే వైరస్లు బ్యాక్టీరియా వచ్చి మనకి అక్కడ బంధనం చెందడం జరుగుతుంది. తర్వాత బి కణాలు ప్రతి జనకాలు గుర్తించి ప్రక్రియను ప్రారంభిస్తాయి. సో వాటిని గుర్తిస్తాయి.
తర్వాత ఫర్దర్ గా ఏం చేయాలి, వాటిని చంపాలి. సో వాటి చంపడానికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ మనకి ప్రారంభం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ద యాంటీజెనిక్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ డిస్ప్లేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ 2 MHC మాలిక్యూల్స్. మనకి క్లాస్ 1 MHC ఉంటుంది, అదేవిధంగా మనకి క్లాస్ 2 MHC కూడా ఉంటుంది. మనకి మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ అంటాం. మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ 2 అంటే క్లాస్ 1 క్లాస్ 2 రెండు రకాలు ఉంటాయి. సో ఈ మాలిక్యూల్స్ అనేవి ఎలా జరుగుతుంది అంటే ప్రతిజనక ముక్కలను తరగతి 2 MHC అణువుల ద్వారా త్వచ ఉపరితలాలపై ప్రదర్శించబడతాయి. సో త్వచ ఉపరితలాల మీద ప్రదర్శిస్తాయి. సో ఇది మనకి ఏంటంటే కొంతవరకు మనకి హిస్టో అంటే దాని యొక్క ఏదైతే మనకి ప్రోటీన్ లేయర్ అది ఉంటుంది కదా, దాని వల్ల మనకి అది ఉంచుతుంది, అంటే దాన్ని మెమరీలో ఉంచుకోవడానికి అది హెల్ప్ చేయడం అనేది ఉపయోగపడుతున్నాను. సో కాబట్టి అక్కడికి వెళ్ళడం ప్రదర్శించడం జరుగుతుంది. ఏది తరగతి 2 MHC అణువులు గుర్తుపెట్టుకోండి, తరగతి 2 MHC అణువుల ద్వారా త్వచ ఉపరితలాలు ప్రదర్శించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ద సెల్స్ రియాక్ట్ విత్ యాంటీజెన్ MHC2 కాంప్లెక్స్ టు రిలీజ్ ఇంటర్ల్యూకెన్స్. సో అక్కడ నుంచి మనకి ఏమవుతున్నాయి, TH కణాలు ఏవైతే ఉన్నాయో టీ హెల్పర్ కణాలు అంటాం. ఈ TH కణాలు అంటే ప్రతిజనక MH2 సంక్లిష్టాన్ని గుర్తించి అప్పుడు ఏమవుతుంది, ఇది ఆల్రెడీ క్లాస్ 2 MHC కి ఏమవుతుంది, వాటి మీద ఉండడం జరుగుతుంది. అణువులు అనేవి కాంప్లెక్స్ కింద ఫామ్ అయ్యి వాటి మీద ఉండడం జరుగుతుంది. లేదా తరగతి 2 MHC అణువులకి త్వచ ఉపరితలాలపై ప్రదర్శించడం జరుగుతుంది. సో అవి ఏం చేస్తాయి, ఇవి MH2 సంక్లిష్టాన్ని గుర్తించి ఇంటర్ల్యూకెన్స్ స్రవిస్తాయి. సో ఏమి స్రవిస్తాయి అంటే TH సెల్స్ అంటే టీ హెల్పర్ సెల్స్ అనేవి మనకి ఇంటర్ల్యూకెన్స్ స్రవిస్తాయి. ఇవి మనకి RBC లో ఉండడం జరుగుతుంది. సో ఇంటర్ల్యూకెన్స్ అనేవి RBC అంటారు, WBC లో ఉండడం జరుగుతుంది. డబుల్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ లో ఉంటున్న ఇంటర్ల్యూకెన్స్ స్రవించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇంటర్ల్యూకెన్స్ స్టిమ్యులేట్ B సెల్స్ టు ప్రొడ్యూస్ క్విక్ మెమరీ సెల్స్ అండ్ ప్లాస్మా సెల్స్. ఇక్కడ చూడండి ఇంటర్ల్యూకెన్స్ తాలూకా ఫంక్షన్ ఏంటంటే ఇంటర్ల్యూకెన్స్ అనేది స్టిమ్యులేట్ చేస్తున్నారు దేన్ని, B సెల్స్ ని. దేనికి, టు ప్రొడ్యూస్ క్విక్ మెమరీ సెల్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి. మెమరీ సెల్స్ ఎందుకు ప్రొడ్యూస్ అవ్వాలి లేదా ప్లాస్మా సెల్స్ ఎందుకు ప్రొడ్యూస్ అవ్వాలంటే వాటిని మెమరీలో ఉంచుకుంటాయి. ఏవి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ లోపలికి వచ్చిందంటే వైరస్ లో మనకి RNA కానీ DNA ఉంటుంది. దాని చుట్టూ మనకి ప్లాస్మా ప్రోటీన్ త్వచ ఉంటుంది. ఈ త్వచాన్ని గుర్తించుకోవాలి. సో దాని కోసం మనకి ఏంటంటే మెమరీ సెల్స్ ని, సో దాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం. ఎందుకంటే రేపు పొద్దున వైరస్ వస్తే ఈ ప్రోటీన్ ని అవి గుర్తించుకుంటే తొందరగా అటాక్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదే వైరస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చంపేసాయి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా చంపాలంటే ఆ మెమరీ అలా ఉంచుకోవాలి. సో దాని జ్ఞాపకాన్ని ఉంచుకుంటే ఆటోమేటిక్ గా అప్పుడు అవుతుంది. కాబట్టి ఇవేం చేస్తాయి, ఇంటర్ల్యూకెన్ అనేవి ఏం చేస్తాయి, B కణాలను స్రవింపు చేసి జ్ఞప్తి కణాలు మరియు ప్లాస్మాలు ఉత్పత్తి చేస్తాయి. సో B కణాలను ప్రేరేపించి ఆటోమేటిక్ ఏం చేస్తాయి, జ్ఞప్తి కణాలు అంటే జ్ఞాపకుంచుకునే కణాలు మరియు ప్లాస్మా కణాలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది, the memory cells store the information and produce quick reaction when the same antigen enter the body in the future. సో ఫ్యూచర్ లో మళ్ళీ అదే యాంటీజెన్ గా వస్తాయి. ఇక్కడ ఏం చెప్పుకున్న పైన మెమరీ సెల్స్ వస్తున్నాయి, మెమరీలో ఉంచుకుంది. ఏం మెమరీలో ఉంచుకుంది, సో మనకి ఈ MHC కాంప్లెక్స్ ద్వారా ఇంటర్ల్యూకెన్స్ స్రవించి అంటే MHC కాంప్లెక్స్ ఏం జరిగింది, ఏదైతే మనకి ఆ త్వచ ఉపరితలాలు ఉన్నాయో సో ఏదైతే ఉన్నాయో వాటిని మనకి ప్రతిజనకాలని అవి ప్రదర్శించినాయి. సో ఆ ప్రదర్శన తర్వాత ఏమవుతుంది, ఇంటర్ల్యూకెన్స్ రిలీజ్ అయ్యి ఇంటర్ల్యూకెన్స్ ఏం చేసినాయి, వాటిని మెమరీలో ఉంచే విధంగా B సెల్స్ ని ప్రేరేపించాయి. సో B సెల్స్ ఇప్పుడు ఏమైంది, ఏదైతే ఇంత ముందు వచ్చినటువంటి యాంటీజెన్ ఉందో దాన్ని అవి జ్ఞప్తిలో ఉంచుకున్నాయి. జ్ఞప్తిలో ఉంచుకోవడం జరిగింది అంటే మెమరీలో ఉంచుకోవడం జరిగింది. కాబట్టి ఏమవుతుంది, ద మెమరీ సెల్ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ అలా మనకి స్టోర్ చేసుకుంటుంది అంటే ప్రొడ్యూస్ క్విక్ రియాక్షన్. ఇలా స్టోర్ అవ్వడం ఏమవుతుంది, క్విక్ రియాక్షన్ వస్తుంది. ఎప్పుడు ద సేమ్ యాంటీజెన్ మళ్ళీ అదే యాంటీజెన్ బాడీలోకి మళ్ళీ ఫర్దర్ గా ఫ్యూచర్ లో వస్తే వెంటనే క్విక్ రియాక్షన్ చూపించడానికి అవుతుంది. జ్ఞప్తి కణాలు సమాచారం నిల్వ చేసుకుని అదే ప్రతిజనకం భవిష్యత్తులో దేహంలోకి ప్రవేశించినప్పుడు వెంటనే ఏం చేస్తాయి, ప్రత్యేకం చూపి దాన్ని చంపేస్తాయి. సో దానికోసం మెమరీ సెల్స్ అనేవి మనకి ఈ ప్లాస్మా సెల్స్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ సరిగ్గా ద ప్లాస్మా సెల్స్ రిలీజ్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఇన్ టు ద ప్లాస్మా ఆర్ ఎక్స్టర్నల్ సెల్యులర్ ఫ్లూయిడ్. మనకి ఏవైతే మెమరీ సెల్స్ అనేవి గుర్తించినాయి, సో మెమరీ సెల్స్ గుర్తించి క్విక్ రియాక్షన్ ఇస్తాయి. ప్లాస్మా సెల్స్ ఏం చేస్తున్నాయి, ద ప్లాస్మా సెల్స్ రిలీజ్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఇన్ టు ద ప్లాస్మా ఆర్ ఎక్స్ట్రా సెల్యులర్. సో ఈ యాంటీబాడీస్ ని మనకి ఏవి, ప్లాస్మా సెల్స్ అనేవి యాంటీబాడీస్ ని ఎందులో రిలీజ్ చేస్తున్నాయి, ప్లాస్మాలో కానీ ఎక్స్టర్నల్ సెల్యులర్ ఫ్లూయిడ్ ని మనం ఏమంటాం, లింఫ్ అంటాం. సో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ని మనం లింఫ్ అంటాం. అందుకని ప్లాస్మాలోకి లింఫ్ లోకి రిలీజ్ అయింది. సో మనకి అదే కదా హ్యూమరల్ అనేసరి దేహద్రవం అనేసరికి దేహద్రవంలోకి యాంటీబాడీస్ అనేవి రావాలి. ప్రతిదేహాలు అంటే ప్లాస్మా కణాలు ఏం చేస్తాయి, ప్రత్యేక ప్రతిదేహాలను ప్లాస్మా లేదా కణబాహ్య ద్రవంలోకి, కణబాహ్య ద్రవం అంటే శోషరసం. సో ప్లాస్మా అంటే బ్లడ్ లో ఉన్నది, అలాగే శోష రెండింటిలో కూడా విడుదల చేస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే విడుదల చేసిన తర్వాత ద యాంటీబాడీస్ ఆప్షనైజ్ అండ్ క్రాస్ లింకేజెస్.
సో క్రాస్ లింకేజెస్ చేసి ఆఫ్ యాంటీజెన్స్ మనకి లీడింగ్ టు ఎగ్లూటినేషన్ ఆఫ్ మనకి ఇన్సాల్యుబుల్ యాంటీజెన్స్ కింద ఫామ్ అవుతాయి. ఎగ్లూటినేషన్ అంటే ఒకదానికొకటి దగ్గరగా చేరిపోతాయి. ఏవి యాంటీజెన్స్ అన్ని కూడా మనకి క్రాస్ లింకేజ్ అంటే గట్టిగా పట్టుకొని వాటిని ఏం చేస్తాయి, గట్టిగా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏవి యాంటీబాడీస్ నుంచి మనకి ఇదొక ఫ్యాబెంట్ ఇదొక ఫ్యాబెంట్, సో రెండు కూడా మనకి ఏంటంటే క్రాస్ లింక్ చేసి గట్టిగా పట్టుకుంటాయి. నేటిని యాంటీజెన్స్ ని యాంటీబాడీస్ గట్టిగా పట్టుకున్న తర్వాత మనకి ఏమవుతుంది, అవి గుచ్చీకరణ ఎగ్లూటినేషన్ అంటాం. గుచ్చీకరణ దగ్గరగా మనకి అవి నిర్వీర్యం అయిపోయే విధంగా, అవి ఎందుకు పనికి రాకుండా దగ్గర గుచ్చీకరణం అంటే దగ్గర ఎగ్లూటినేట్ అయిపోవడం సో చేయడం జరుగుతుంది. అంటే ప్రతిదేహాలకు గల బంధన ప్రాంతంలో ప్రతిజనకాలను గుచ్చెంలాగా బంధిస్తాయి. సో దీన్నే మనం గుచ్చీకరణం చెందడం అంటాం. సో గుచ్చీకరణం చెందిన తర్వాత ఏమవుతుందంటే ద ప్రెస్పిరేట్ ఈ సాల్యుబుల్ యాంటీజెన్స్ మనకి కరిగిన ప్రతిజనకాలు అవక్షేపంగా ఏర్పడతాయి. సో కరిగే ప్రతిజనకాలు కూడా కరిగిపోయి మనకి ద్రవంలోకి ఉంది. సో దానిలో మనకి డిజాల్వ్ అయిపోయి మనకి ఏమవుతుంది, కరిగిన ప్రతి అవక్షేపం ఏర్పరుస్తుంది. సో అవక్షేపం కింద అంటే ఇక్కడ ఏమైంది, యాంటీజెన్స్ మాక్సిమం ఇక్కడ చనిపోవడం అనేది జరిగి ఆ అవక్షేపంలో మాట గుచ్చీకరణ చెందినప్పుడు మాక్సిమం అయిపోతాయి. సో దే ఆల్సో యాక్టివ్ ద ఫాగోసైట్ అండ్ కాంప్లిమెంట్ సిస్టమ్. సో దేహద్రవ భక్షక కణాలను మరియు సంక్లిష్ట పరిపోషక ప్రోటీన్ చైతన్యపరిచి అక్కడ నుంచి ఏవైతే అవక్షేపం అవి కూడా మనకి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి అంటే ప్రదేహాలు భక్షక కణాలు మరియు సంక్లిష్ట సంపూరక ప్రోటీన్లు చైతన్యపరుస్తాయి. సో దీంతో మనకి చైతన్యపరచడంతో ఏమవుతుందంటే అవక్షేపాలు ఏర్పడినంత కూడా మనకి పోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఈ హ్యూమరల్ లేదా దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధక అనేది ఈ రకంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకి దీని తాలూకా ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.